హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెడ్ బస్ యాప్ ద్వారా బస్ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని రెడ్ బస్ అని సెర్చ్ చేయండి. వచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, సో నేను ఓపెన్ చేస్తాను. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన దగ్గర ఫ్రమ్ దగ్గర మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నారో ఆ సిటీ నేమ్ ఇవ్వండి. 2 దగ్గర మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ సిటీ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద డేట్ ఉంది కదా, డేట్ ఈరోజు కావాలా ఎప్పుడు కావాలో చూసుకోండి. ఈరోజు కావాలంటే ఈరోజు డేట్ ఇవ్వండి. ఒకవేళ తర్వాత ఎప్పటికైనా కావాలనుకుంటే అక్కడ డేట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకుంది ఉమెన్కి అయితే కనుక అది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఉమెన్ సీట్స్ మాత్రమే ఇస్తారు. సో ప్రజెంట్ నేను మెన్కి బుక్ చేస్తాను కాబట్టి అది వదిలేస్తున్నాను. సో నాకు ప్రజెంట్ ఈ రోజుకే కావాలి కాబట్టి ఈరోజు డేటే సెలెక్ట్ చేసుకొని ఉంచాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెర్చ్ బస్సెస్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఈ రోజుకి నేను సెర్చ్ చేసిన టైం నుంచి ఉన్న బస్సులన్నీ వస్తాయి. సో మనం ఏ టైంలో వెళ్దాం అనుకుంటున్నామో ఆ టైం చూసుకొని ఆ టైం బట్టి మనం బెస్ట్ ఆప్షన్ ఎంచుకొని మనం బస్సు బుక్ చేసుకోవచ్చు. సో నేను సాయంత్రం 6కి వెళ్దాం అనుకుంటున్నాను. అది కూడా లో ప్రైస్లో వెళ్దాం అనుకుంటున్నాను. లో ప్రైస్ విత్ గుడ్ రేటింగ్ చూస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం రేటింగ్ 4+ ఉంటేనే వెళ్ళండి. 4 కన్నా తక్కువ ఉంటే మాత్రం మ్యాక్సిమం బస్సెస్ కొన్ని సీట్ అంత కంఫర్టబుల్గా ఉండవు. 3 కన్నా తక్కువ ఉంటే మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు బస్సులో వెళ్తుంటే లాంగ్ జర్నీ వెళ్తున్నారు అనుకోండి, కంఫర్ట్గా పడుకోవడానికి మనకి అవ్వదు. పుష్ బ్యాక్ ఉన్నా సరే ఏదో చిన్న తేడా ఉంటాయి కొన్ని బస్సెస్లో. సో మీరు అది చూసుకోండి. మినిమం రేటింగ్ 4 స్టార్ ఉంటే బెటరు. ఒకవేళ లేని పరిస్థితుల్లో 3.5 ఉన్నా ఓకే. సో నేను చెక్ చేస్తున్నాను. చెక్ చేయగా నాకైతే స్టార్టింగ్లో చూసిన ఆప్షనే బెటర్ అనిపిస్తుంది. సో శ్రీకృష్ణ ట్రావెల్స్ ఉంది కదా, శ్రీకృష్ణ ట్రావెల్స్ రేటింగ్ కూడా ఉంది. సో మీరు ఇప్పటివరకు లాగిన్ అవ్వలేదు కాబట్టి లాగిన్ అవ్వమని చెప్తుంది. మీ నెంబర్తో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీ నెంబర్ వెరిఫై అయిపోతుంది, ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏ బస్ అయితే బుక్ చేసుకున్నారో వాటిల్లోని ఖాళీ ఉన్న సీట్స్ మాత్రం మనకు కనిపిస్తాయి. గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న వాటిని మనం బుక్ చేసుకోవచ్చు. పింక్ కలర్లో ఎవరైనా బుక్ చేసుకున్నారనుకోండి, అవి గర్ల్వి, అవి ఆల్రెడీ ఒక గర్ల్ బుక్ చేసుకున్నారని. స్లీపర్ కూడా ఉన్నాయి చూడండి, ఆ స్లీపర్వి. కాకపోతే కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. మీకు అది పర్వాలేదు అనుకుంటే బుక్ చేసుకోండి, లేదంటే నార్మల్గా 2 పుష్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. మీరు ఒకవేళ పడుకొని వెళ్ళాలనుకుంటే మాత్రం స్లీపర్ బుక్ చేసుకోండి, లేదంటే నార్మల్గా 2 పుష్ బ్యాక్ బుక్ చేసుకోండి. 2 పుష్ బ్యాక్ కూడా బాగానే ఉంటుంది. సో నేను ప్రెజెంట్ అయితే 2 పుష్ బ్యాకే బుక్ చేస్తున్నాను. సో ఒక టికెట్ బుక్ చేసుకున్నాను. నేను ఒక టికెట్ బుక్ చేస్తాను కాబట్టి ఒకటి పెట్టాను. తర్వాత నాకు ఇక్కడ స్టాప్స్ చూపిస్తుంది కదా, ఎక్కడ స్టాప్లో ఎక్కాలనుకుంటున్నాను ఆ స్టాప్ సెలెక్ట్ చేసుకొని బోర్డింగ్ అయితే తిరుపతి బస్ స్టాండ్కే వెళ్తుంది. సో బోర్డింగ్ తిరుపతి బస్ స్టాండే చూపించారు. దాని తర్వాత మనం ఇక్కడ మన డీటెయిల్స్ వచ్చేస్తే కాంటాక్ట్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్కి మన బుకింగ్ టికెట్ని వాట్సాప్ చేస్తారు. సో మీరు నేమ్ యాడ్ చేసుకొని నేము, ఏజ్, జెండర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక టికెట్ బుక్ చేసుకుంటున్నాం కాబట్టి మీ నేమ్ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోండి. సీట్ నెంబర్ B7. అక్కడ రెడ్ బస్ అష్యూరెన్స్ అని ఉంది కదా, 29 రూపీస్కి. అష్యూరెన్స్ తీసుకున్నట్టయితే మనం ఎప్పుడైనా ఒకవేళ 1 వీక్ తర్వాత మనకు ప్లాన్ ఉందని చెప్పి టికెట్ బుక్ చేసుకొని ఒకవేళ ప్లాన్ క్యాన్సిల్ అయిపోతే మనం టికెట్ క్యాన్సిల్ చేసుకుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్లోనే 100% పేమెంట్ మనకి కన్ఫామ్గా తిరిగి వస్తుంది. అది కాకుండా బస్సు గట్రా క్యాన్సిల్ అయినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఎక్స్ట్రా 425 రూపీస్ యాడ్ అవుతాయి. ఆ 425 రూపీస్ యాడ్ అయ్యి మనకి ఒరిజినల్ పేమెంట్ మెథడ్కి అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. మనం ఏ విధంగా పే చేసామో అందులోకి మళ్ళీ రిటర్న్ వస్తుంది అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ద్వారా పే చేస్తే ఫోన్పేకి వస్తుంది. అదే బ్యాంక్ అకౌంట్ ద్వారా పే చేసినట్టయితే బ్యాంక్ మళ్ళీ రిటర్న్ అవుతుంది అమౌంట్. సో టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కోసం మీరు 29 రూపీస్ బుక్ చేసుకోమని చెప్తుంది. లేదంటే మాత్రం క్యాన్సిలేషన్ ఛార్జెస్ పడతాయి. క్యాన్సిలేషన్ ఛార్జెస్ 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, డిపెండ్ అపాన్ టికెట్ ప్రైస్. నేనైతే ప్రెజెంట్ ఈరోజు వెళ్తాను కాబట్టి నాకు అది అవసరం లేదు కాబట్టి నేను డోంట్ యాడ్ ఇన్సూరెన్స్ అని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ వచ్చాయి. పేమెంట్ ఆప్షన్స్లో నేను ఫోన్పే, యూపీఐని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని ఇలా పే చేసినట్టయితే అమౌంట్ మనకి టికెట్ అనేది బుక్ అయిపోతుంది. సో టికెట్ బుక్ అయిన తర్వాత మనకి ఆ బస్ నెంబరు, ఆ బస్సు కాంటాక్ట్ నెంబర్, డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ మనకి యాడ్ అవుతాయి. బస్సు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఎక్కడుందని కనుక్కోవాలి అనుకుంటే మీరు ఫోన్ చేసుకొని కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బస్ టికెట్ని రెడ్ బస్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్‌లో ఉంటాయి. ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.